డెంటల్ మరియు హెయిర్. డెంటల్కి సంబంధించి మనం చాలా సమస్యలు చూస్తూ ఉంటాం. పళ్ళు విరిగిపోవడం, అలాగే పంటి మధ్యలో గ్యాప్, నోటి నుంచి దుర్వాసన రావడం, ఇలాంటి రకరకాల సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. అలాగే హెయిర్కి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో రకరకాల సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. వాటికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ పరిష్కార మార్గాలు ఏంటి డాక్టర్ కల్పన గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా అండి. సో పంటి సమస్యకి సంబంధించి మొదట మాట్లాడుకుంటే, ఈ పంటి నీడ్ అనేది దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఒకసారి పళ్ళు ఊడిపోతే మళ్ళీ పెట్టించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మీరు ఏం చెప్తారు? మనం డైలీ 3 పూట్ల భోంచేయాలి అంటే మనకు కావాల్సింది బేసిక్ నీడ్ టీత్ అండి. రెండోది, టీత్ మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి వరకే పరిమితమై ఉండవు. మీరు అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, ఉమ్మి మింగినప్పుడు కూడా అది కడుపులోకి డైరెక్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్కి రీచ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు కూడా ఏంటి, నోటి ఆరోగ్యం మెయింటైన్ చేయడం, మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేయడం రెండు ఒకటే. రెండు, మన నోట్లో హెల్దీ టీత్ ఉంటేనే మన హ్యాపీగా అన్ని నమిలి తినగలుగుతాం. రెండో పాయింట్ అంటే, చాలామంది ఈ ముందర పళ్ళు ఒకటి ఉంటే చాలు, ఈ వెనకాతర పళ్ళు లేకపోయినా కంఫర్టబుల్గా మేము ఉంటాము, అందంగా కనపడతాము అని అనుకుంటారు. కాదు, మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడిపోతున్నారు. కానీ పూర్తిగా నమిలి తిన్న ఆహారం మాత్రమే మీకు జీర్ణం అవుతుంది, శక్తి కింద మారుతుంది. రెండోది, మీరు పూర్తిగా మెత్తటి పదార్థాలపైన డిపెండ్ అయితే మీకు తెలియకుండానే మీ జనరల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ కనపడుతుంది. ఏంటి, షుగర్ లేని వాళ్ళకి షుగర్ అనేవి తొందరగా రావడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఒకవేళ షుగర్ బీపీ లాంటివి ఉంటే ప్రాపర్ ప్రోటీను, మీరు ఫైబర్ లాంటివి తినలేకపోవడం వల్ల మీకుండే ఆ షుగర్ కానీ బీపీ కానీ ఇతర కండిషన్స్ కానీ కంట్రోల్లోకి రాకపోవడం, సడన్గా మీ బాడీలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ శాతం అనేది పెరగడం, గ్లూకోజ్, బ్లడ్లో గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఎక్కువ కనిపించడం లాంటివి జరుగుతాయి. దేనికి? అది మీరు మెత్తటి పదార్థాలు తినడం, బాగా నమిలి తినకపోవడం, ప్రోటీన్ ఫైబర్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ చేంజెస్ అన్నీ కనిపెట్టి మీ జనరల్ హెల్త్ మొత్తం డిటోరియేట్ అవుతుంటుంది. వీటన్నిటికీ లింక్ మీకు ఎక్కడంటే, నోట్లో పళ్ళు లేకపోవడం వల్లే మొత్తం మీ జనరల్ హెల్త్, మీ అపియరెన్స్, మీరు మాట్లాడే విధానం, మీ స్మైల్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో పళ్ళు అనేది మన లైఫ్ స్టైల్. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మనం స్పష్టంగా మనం మాట్లాడటానికి, అందంగా నవ్వడానికి, ప్రతిదీ మనకి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ఫుడ్ని నమిలి తినడానికి మనకి నోట్లో వెనకాతల దంతాల దగ్గర నుంచి ముందర పళ్ళ వరకు ఉండాలి. అవి ఏ సందర్భాల్లో పోయినప్పటికీ కూడా మనం తిరిగి ఈరోజు పెట్టగలుగుతున్నామో ఆర్టిఫిషియల్గా. అలా పెట్టుకునన్నా కనీసం మనం అన్నీ తింటే కనుక మన నోటి ఆరోగ్యం బాగుంటుంది, జనరల్ హెల్త్ కూడా ఈక్వల్లీ బాగుంటుంది. అడ్వాన్స్ ఇంప్లాంట్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే, మరి ఇప్పుడు నోట్లో పళ్ళు పోయినప్పుడు ఆర్టిఫిషియల్లీ పళ్ళు పెట్టుకోవాలి. ఒకప్పుడు అలా పళ్ళు పెట్టుకోవాలంటే ముందు వెనక ఉండే మన న్యాచురల్ పళ్ళని ఇలా పిల్లర్స్లా తీసుకుని పళ్ళు కూర్చోపెట్టేవాళ్ళం. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఏంటంటే, పక్క పళ్ళు డిస్టర్బ్ చేయనక్కర్లేదండి. ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని నాటడమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇది ఫిక్స్డ్ పన్ను, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది ఏంటంటే, అడ్వాన్స్మెంట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టడానికి కూడా మీకు పూర్తి స్థాయిలో ఎముక ఉండాలి, లేకపోతే షుగర్ ఉండకూడదు, అన్నీ ఫేవరబుల్గా ఉంటేనే పెట్టగలిగే వాళ్ళం. కానీ ఈరోజు కండిషన్స్లో ఏంటంటే, మీ కండిషన్కి తగినట్టుగా ఇంప్లాంట్ సిస్టమ్స్ అనేవి పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, మీకు చిన్న ఎముక మిగిలి ఉంటే చిన్న సైజ్ ఇంప్లాంట్ అందుబాటులో ఉంది. షుగర్ కంట్రోల్లో ఉంటే కూడా ఈరోజు ఇంప్లాంట్ పెట్టి మనం పళ్ళు పెట్టచ్చు. సో దాన్నే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. సో పళ్ళు లేని వాళ్ళు ఇబ్బంది పడక్కర్లేదు. ముందర పళ్ళు ఊడిపోయినా ఏమైనా కూడా అలా ఇంప్లాంట్ పెట్టి పైన ఒక గంటలో కూడా పన్ను పెట్టే అవకాశం ఉంది. డిపెండ్స్ అపాన్ ద కేస్ సెలెక్షన్. అగైన్ ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది కొంచెం పెయిన్ఫుల్ థింగా, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయించుకోవచ్చా? ఎట్లా ఉంటుంది? ఎస్, పళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది అండి. అన్నం తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు బయట చాలామందిని చూస్తాం. అన్నం తినడానికి ఇబ్బంది పడి, రెండోది ఏంటి, మాట్లాడటానికి ఇబ్బంది పడి, నవ్వడానికి ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంప్లాంట్స్కి ఎలిజిబులే. దానికి ఏజ్తో సంబంధం లేదు. 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఇంక ఎప్పుడు ఎంతైనా కూడా 50, 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఈరోజు మేము ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి వాళ్ళు పూర్తిగా అన్నం తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం. ఇలా ఏ ఏజ్ వాళ్ళకైనా పళ్ళు పెట్టగలుగుతున్నామంటే దానికి రీజన్ ఏంటి చెప్పండి? అది చాలా సులువైన ట్రీట్మెంట్, అది కూడా అడ్వాన్స్మెంట్లో ఒక భాగమే.
వాళ్ళు వచ్చి నడుచుకుంటూ వచ్చి ఇంప్లాంట్ పెట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో మీరు లైఫ్ టైం మందులు వాడాల్సిన పనేం లేదు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది ఫిక్స్డ్ ట్రీట్మెంట్. మన న్యాచురల్ పళ్ళు ఎంత స్ట్రాంగ్గా గట్టిగా అన్ని తినడానికి ఉపయోగపడతాయో ఇంప్లాంట్స్తో పెట్టిన ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అలానే ఉపయోగపడతాయి. సో ఎవరైనా అన్నం తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు హాయిగా పెట్టుకోవచ్చు. నొప్పి అనేది ఏముండదు. లోకల్ ఎనస్థీషియాలో కేవలం 5 నిమిషాల్లో ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయొచ్చు. అంత సులువుగా చేసే ట్రీట్మెంట్ కూడా ఇది. ఓకే, ఇప్పటికే టీత్ సెట్స్ వాడుతున్నారనుకోండి, వాళ్ళు ఈ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? చాలామంది ఉంటారండి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతుంటారు. వాళ్ళు పళ్ళ సెట్లు పెట్టుకోవడానికి మెయిన్ రీజనే అన్నం తినడానికి, హాయిగా అన్నం తినడానికి వీలుగా ఉండవు. ఒక్కోసారి వాళ్ళు పెట్టుకున్న పళ్ళు సెట్లు ఒక దగ్గర నములుతుంటే ఇంకో పక్కన లిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే నవ్వినా మాట్లాడినా చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో అంతా కూడా వాళ్ళు ఏంటంటే పళ్ళు కూర్చుంటే బాగుండు మనం అనే ఆలోచన ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే డాక్టర్ గారు సరిగ్గా చేయలేదు అందుకే ఇవి కూర్చోవట్లేదు, మేము అందుకే నమిలి తినలేకపోతున్నాం అనుకుంటారు. డెఫినెట్గా కాదండి, ఇది ఫిక్స్డ్ కాదు కదా, ఎక్కడ మనం లాక్ వేయట్లేదు కదా, అందుకని పళ్ళ సెట్లు కూర్చోవట్లేదు మీ నోట్లో. పళ్ళ సెట్ల ప్లేస్లో ఈరోజు మనం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ పెట్టి హాయిగా మనం బోన్ చేసి ఏర్పాటు చేయొచ్చు. అట్ ద సేమ్ టైం షుగర్, బీపీ, ఇతర మందులు వాడే వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ పెట్టి పూర్తిగా పళ్ళు ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. మనం పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు హాయిగా బోన్ చేయొచ్చు. పార్థ డెంటల్లో ఏంటంటే ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ పెట్టున్నామండి. మా స్పెషాలిటీ ఏంటంటే ఎవరికి ఏ కండిషన్లో ఏ సిస్టమ్ వాడాలి అంటే, కొంతమందికి వెంటనే పళ్ళు ఇవ్వడం కరెక్టా, కొంతమందికి 3 నెలల తర్వాత పళ్ళు ఇవ్వడం కరెక్టా, కొంతమంది ఎలాంటి ఎముకని యూజ్ చేసుకొని మనం ఇంప్లాంట్ పెట్టాలి, ఎలా పెడితే అది ఎక్కువ సంవత్సరాలు పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా పెట్టడంలో పార్థ డెంటల్ నిష్ణాతులు అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా మేము ముందు ప్రజెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ పెట్టున్నాం మేము. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేస్డ్ ఇంప్లాంట్స్ బై పార్థ డెంటల్, అందులో ఏమీ డౌట్ లేదు. అందులో కూడా 95% సక్సెస్ రేట్తో ఈరోజు ఇంప్లాంట్ పెట్టాం. ఆ 5% ఫెయిల్యూర్స్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసి తర్వాత మళ్ళీ టైం తీసుకుని ఇంప్లాంట్స్ పెట్టాం. సో ఎవ్వరు కూడా పళ్ళు లేవని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం 100కి 100% ఉంది. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. గుంటూరు నుంచి సునీత గారు. సునీత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, చెప్పండి సునీత ప్లీజ్. మేడం నాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగింది మేడం. ఓకే, అది అయితే 6 months క్లీన్ చేయించుకోవాలి. క్లీన్ చేయించుకున్నాను మేడం మొన్న జూలైలో. కానీ క్లీన్ చేయించి వచ్చిన కానీ కొంచెం గాలి తగిలిన చల్లటి వేడి అంటే మామూలుగా క్లీన్ చేసినాక ఒక 2-3 days ఉంటుంది ఆ తిమ్మిరి. ఎప్పుడు మామూలుగా తర్వాత సెక్రెట్ అయ్యేది. ఈసారి మాత్రం అవ్వలేదు మేడం. బాగా ఇదవుతుంది, బాగా జిమ్ అంటామే మేడం. క్లీన్ చేయించిన తర్వాత 9వ తారీఖు క్లీన్ చేశారు మేడం. అమ్మ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ ట్రీట్మెంట్ తర్వాత ప్రతి 6 నెలలకి క్లీన్ చేయించుకుంటున్నారనేది తెలియదు. జనరల్గా చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి రమ్మంటాము, మిమ్మల్ని 2 పూట్ల బ్రష్ చేసుకోమంటాము. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి అవసరమైతే మేము క్లీన్ చేయడం అనేది పెడతాము. రెండోది చేసేటప్పుడు కూడా అల్ట్రాసోనిక్స్తో చేస్తామండి స్కేలింగ్ అనేది. దాన్ని చాలా తక్కువ ప్రెషర్తో హైయెస్ట్ వైబ్రేషన్తో చేస్తాం. అందువల్ల పేషెంట్లకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. స్కేలింగ్ తర్వాత డీసెన్సిటైజింగ్ పేస్ట్ అనేది అడ్వైస్ చేయాలి. మీ కండిషన్ ఏంటి అనేది క్లారిటీ లేదు. సో మీరు గుంటూరులో పార్థ డెంటల్కి ఒకసారి వెళ్ళండి. వెళ్తే లేకపోతే మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ప్రాబ్లం ఏంటి అనేది. లేదా మేము హెల్ప్ చేయగలము అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళండి. లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది, అలాగే కొత్తపేటలో కూడా బ్రాంచ్ ఉంది. మీకు డాక్టర్స్ హెల్ప్ చేస్తారు. అసలు మీకు ఏ కండిషన్లో ప్రతి 6 నెలలకి క్లీనింగ్ చేయించుకోవాలి అని సజెస్ట్ చేశారనేది క్లారిటీ రావాలి. 2 క్లీనింగ్ ఎప్పుడు చేస్తామండి, మన పళ్ళు మీద పూర్తిగా గారా పాచి పట్టేసి మన బ్రష్తో క్లీన్ చేసుకోలేనప్పుడు క్లీనింగ్ అనేది చేస్తాం. అది కూడా ప్రతి 6 నెలలకి చేయని అవసరం లేదు. మినిమం 8 నెలల గ్యాప్ ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటే చాలు. సంవత్సరానికి ఒకసారి మీరు చెకప్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు మీకు అది ఇండికేటెడ్ అయితేనే చేస్తారు, అదర్వైజ్ చెయ్యరు దాన్ని. మీకే ఇంట్లో ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా పళ్ళని క్లీన్ చేసుకోవాలి అని చెప్తారు. రెండోది చేసే విధానంలోని స్పెషాలిటీ, అంటే సింపుల్ స్కేలింగే కదా అంటాం, కానీ స్కేలింగ్ వల్ల కూడా తరచూ చేయించుకోవడం వల్ల స్కేలింగ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఇలా సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చేసుకునే ప్లేస్ని కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. వెల్ ఎక్విప్డ్ క్లినిక్స్లో చేయించుకోండి. పార్థలో చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. ఈవెన్ స్కేలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇండికేటెడ్ పేస్ట్ లాంటివి సజెస్ట్ చేస్తారు. జస్ట్ ఫస్ట్ 1 week కానీ 10 days కానీ వాడమని చెప్పి. దానివల్ల పేషెంట్కి ఇలా పోస్ట్ స్కేలింగ్ సెన్సిటివిటీ అనేది ఉండదు.
మరో కాలర్ వైజాగ్ నుంచి ఉమారాణి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. హలో, నమస్తే మ్యామ్. నమస్తే మా, చెప్పండి. అయితే మ్యామ్ మొన్న ఒకసారి నాకు పన్ను నొప్పి వచ్చిందని, అంటే చివరిలోని పన్ను ఉంటుంది కదా మ్యామ్, యా, అది వచ్చిందని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించేసాను అనమాట, ఆ పన్ను భరించలేక. సరే, అది తీసిన తర్వాత పక్క పన్ను ముక్కు ఇరిగిపోయింది. ఇరిగిపోవడం వల్ల అది గొయ్యి పడిపోయి ఇప్పుడు పెయిన్ వచ్చేస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు భయం వేసి వస్తుంది కూడా. ఒకటి, ఇప్పుడు మీ కండిషన్ కరెక్టేనండి. పక్క పన్ను తీసేటప్పుడు జ్ఞానదంతం తీయించుకున్నారు ఉమారాణి గారు, వెనకాతల ఆఖరి నుండే పన్ను. ఆ పన్ను వేస్ట్ పన్ను, అది మీకు నొప్పి అనేది స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అని అయితే తీయించేయాలి. తీసేటప్పుడు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ తీస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. రెండోది, తీసేటప్పుడు యాక్సిడెంటల్గా ముందు పన్ను విరిగితే, అలా 99 కండిషన్ కేసెస్లో జరగదు. ఇన్ కేస్ పొరపాటు అనేది జరగచ్చు. మీరు కూడా ఇప్పుడు ఏదైతే పన్ను విరిగి మీకు విపరీతమైన పెయిన్ వస్తుందో అమ్మ, దానికి రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ పెట్టించుకోండి. రూట్ కెనాల్ స్టార్ట్ చేసిన డేనే మీకు ఇమ్మీడియట్గా నొప్పి తగ్గిపోతుంది. మీరు ఏం చేసినా కూడా మీకు ఇప్పుడు నొప్పి వస్తుందని చెప్తున్నారు కదా, ఆ నొప్పి అనేది తగ్గదు. ప్లీజ్ ఇమ్మీడియట్గా రూట్ కెనాల్ స్టార్ట్ చేసుకోండి. వైజాగ్లో పార్థ క్లినిక్స్ ఉన్నాయమ్మా. మీరు మేము హెల్ప్ చేయగలం అనుకుంటే ఒకసారి వెళ్ళండి, లేదంటే మీకు పన్ను తీసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతారు. ఎప్పుడు కూడా స్పెషాలిటీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్సిమం ఇలాంటి ఇబ్బందులు పేషెంట్కి రాకుండా ఆపడం. రెండోది, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ని పెంచడం. అందుకే ఎవరు ఏ స్పెషాలిటీలో నిష్ణాతులో ఆ డాక్టర్స్ మటుకే చేయాలి. పార్థ డెంటల్లో మేము ఖచ్చితంగా ఇది ఫాలో అవుతాము. ఎవరంటే వాళ్ళు పేషెంట్ని టచ్ చేయరు. మీరు ఏ ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చారో ఆ ప్రాబ్లంకి సంబంధించిన స్పెషలిస్ట్ మాత్రమే మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తారు. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇలాంటి ఇబ్బందులు తర్వాత పడుతున్నా మేము హెల్ప్ చేయగలము. సెకండ్ ఒపీనియన్ కావాలన్నా కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, మీకు 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికి ఏమైనా ఇబ్బంది అవసరం లేదండి. ప్రతి బ్రాంచ్లో హెయిర్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి పూర్తి స్థాయి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, మీరు మాట్లాడండి. రెండోది, చాలా ఇంపార్టెంట్గా మేము ఫాలో అయ్యేది ఏంటంటే పేషెంట్కి కన్ఫ్యూజన్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం. ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు అసలు మాకు నొప్పి ఎందుకు వస్తుంది, ఎందువల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనేది వాళ్ళకి కనపడదు. నోరు అనేది లోపల కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము ఇంట్రావోరల్ కెమెరాస్ వాడతామండి. అక్కడ మొత్తం మీ సమస్యలన్నీ పిక్చరైజ్ చేసి చక్కగా స్క్రీన్ మీద మీకు కనపడేటట్టు చూపెడతాం. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మీకు కన్ఫ్యూషన్ ఉండదు, రెండు మీకు ఎందుకు మేము ట్రీట్మెంట్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడానికి స్పెషలిస్ట్ మీ దగ్గరికి వస్తారు. ఇబ్బంది ఏమీ లేదు. సో మేము ఇలా హెల్ప్ చేయగలము. ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రావచ్చు. లేదా www.parthadontal.com అనే వెబ్సైట్ ఉంది మాకు, అందులో లాగిన్ అయితే స్పెషలిస్టులు మీతో మాట్లాడతారు. అలా కూడా మీరు డాక్టర్స్తో మాట్లాడచ్చు. రెండోది, ఫీజు. స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, లేజర్స్ లాంటివి వాడాలన్నా కూడా మీకు ఫీజు అనేది చాలా భయం ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. పార్థ 130 బ్రాంచెస్లో కూడా పూర్తి ఎకానమీ కాస్ట్లో, ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇది మాకు ఎలా సాధ్యం అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండడం, ఎక్కువ మంది పేషెంట్ని ట్రీట్ చేయడం వల్లే ఎకానమీ కాస్ట్లో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ని మేము ఇవ్వగలుగుతున్నాము. సో ఫీజు అలా కూడా మీకు కష్టం అనుకుంటే ఫీజుని ఈఎంఐస్లో పే చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా 12 నెలల పాటు, 15 నెలల పాటు పే చేయొచ్చు. ఇందులో ఎలాంటి ఇంట్రెస్ట్, మీ భారం మీ మీద ఉండదు. రైట్, మరో కాలర్ సత్తెనపల్లి నుంచి సైదా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మా పాపకి 4 years అండి. ఓకే. జుట్టు రావట్లేదు, అది చాలా తక్కువగా వస్తుంది. అటు లైట్ గా రెడ్ కలర్ అట్లా వస్తుంది, అది చాలా తక్కువగా ఉందండి. 4 years పాపే అంటున్నారు కాబట్టి వస్తుందండి. జుట్టు రాకపోవడం అనేది ఏమి ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, అలోపేషియా అలాంటివి. అలా ఉన్నప్పుడు కొంచెం జుట్టు తక్కువ ఉండడం, ఎదిగిన తర్వాత కూడా రాకపోవడం జరుగుతుంది. మనం ఇప్పుడే నార్మల్ గ్రోత్, హైట్, వెయిట్, మాట్లాడడం, నడవడం అన్ని నార్మల్ స్టేజెస్, అన్ని మైల్ స్టోన్స్ అన్నీ పాప కరెక్ట్గా చేస్తుంటే జుట్టు కూడా వచ్చేస్తుంది. మీరు కంప్లీట్గా పాపకి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. అంతే, వైటమిన్ డెఫిషియన్సీ వల్లే
హెయిర్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎక్కువ ఇవ్వడం మీరు లేకపోతే మీ పీడియాట్రిషియన్ని కలిపి రికమెండెడ్ హెయిర్ గ్రోత్ ఐ మీన్ టు సే మల్టీవిటమిన్స్ తీసుకోవడం, అలాగే మిల్క్ డ్రింక్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి చిన్నపిల్లలకి. మీరు అలాంటివి ట్రై చేయండి. పిల్లలకి ఇప్పుడు ఎటువంటి ఎక్స్ట్రా మందులు ట్రీట్మెంట్స్ లాంటివి జుట్టుకు అయితే డెఫినెట్గా చేయకూడదు. కొన్ని కేసెస్లో చాలామందికి యాక్సిడెంట్ కేసెస్లో పళ్ళు విరిగిపోవడం లాంటివి లేకపోతే ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ? ఎస్, ఏ ఏజ్ వాళ్ళకైనా అమ్మ ప్యానిక్ అవ్వకండి. దెబ్బలు తగిలి ఫ్రంట్ టీత్ పోగానే భయం వచ్చేస్తుంది అందరికీ. అరే మనం మాట్లాడే టీత్, నవ్వే టీత్, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి, నలుగురిలో ఎలా కలవాలి, నా లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు పోయినాయి కదా, ఇలాంటివే నేను వింటూ ఉంటాను డైలీ క్లినిక్లో. అస్సలు అవసరం లేదు. మీరు దురదత్తు యాక్సిడెంట్స్ వల్ల ఫ్రంట్ టీత్ విరిగిపోయినా ఊడిపోయినా పడిపోయినా కూడా మనం ఇమ్మీడియట్గా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చు. రెండోది ఆర్టిఫిషియల్ టీత్ మీరు పెట్టేస్తారు కరెక్టే, అవి అసలు న్యాచురల్గా ఉంటాయా, నేను నవ్వితే అందంగా కనపడతాను? ఎస్, మీకు పగిలిపోకముందు కన్నా అందంగా మనం ఇప్పుడు పెట్టచ్చు. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. పళ్ళు పెట్టేటప్పుడే అలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళకి మీరు చూసి పక్క పళ్ళతో మ్యాచ్ అయ్యేటట్టు, కింది పళ్ళతో మ్యాచ్ అయ్యేటట్టు, అలాగే మీరు నవ్వితే మరింత అందంగా ఉండేటట్టు అదే కండిషన్లో కొంతమంది స్మైల్ డిజైనింగ్ చేయమని అడుగుతారు. అలాగే స్మైల్ డిజైనింగ్ కూడా చేసి బ్యూటిఫుల్ స్మైల్ వచ్చేటట్టు మీకు టీత్ పెట్టచ్చు. సో యాక్సిడెంట్స్లో పళ్ళు పోయినాయి విరిగిపోయినాయి అని బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే యాక్సిడెంట్స్తో పాటు ఈ దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినా కూడా మనం దాన్ని నార్మల్గా చేతులు కాళ్ళు ఎలాగ ప్లేటింగ్ చేసి నార్మల్ చేసుకుంటామో దవడ ఎముకల్లో కూడా చిన్నపాటి ప్లేట్స్ పెట్టి నార్మల్ చేసుకుంటాం. ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ కానీ ఫేస్ బాగాలేదని కానీ అలాంటివి ఏమీ ఇబ్బందులు అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఈ చిన్న కానీ దవడ ఎముకలు కానీ మీకు నచ్చట్లేదు, ఇంకా బెటర్మెంట్ కావాలి అంటే కూడా ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని చిన్నపాటి సర్జరీస్ చేసుకొని మీరులా కాకుండా మరింత అందంగా అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సింపుల్గా చేసే ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్ మీకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అలా ఎవరికి కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, అవేర్నెస్ ఉండాలి, ఏమేమి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండాలి, మీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఎలా కనిపించాలో మీకు అందుబాటులో ఉండాలి. సో ప్రతిదీ నేను లైవ్ షోలో చెప్పలేను కాబట్టి మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడితే కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. పార్వతీపట్నం నుంచి విశాఖపట్నం నుంచి పార్వతి గారు లైన్లో ఉన్నారు. పార్వతి గారు మాట్లాడండి. హలో, నమస్తే మ్యామ్. నమస్తే పార్వతి గారు, చెప్పండి. మ్యామ్ నా ఏజ్ వచ్చేసి 22. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది రీసెంట్ గా. నాకు ఏమిటంటే ప్రాబ్లం, లైక్ నాకు క్రూప్ టీత్ ఉన్నాయి. ఫ్రంట్ టీత్ వచ్చేసి ఒకటి ముందుకి వెనక్కి ఉంది, ఇంకా రైట్ సైడ్ వచ్చేసి నాకు ఒక మిట్టు పన్ను కూడా ఉంది. అంటే నా డౌట్ ఏంటంటే ఆ టీత్ అలానే ఆ మిట్టు పన్ను అలా ఉంచేసి మిగిలిన టీత్ అంతా స్ట్రైట్ చేయడం అవ్వదా మ్యామ్? రైట్, బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ముందుకి వెనక్కి ఉండే పళ్ళు, పన్ను మీద పన్ను, ఈ పైన ఉండే పన్నుని ఏం చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు? ఆ పన్ను తీసేస్తారా, ఆ పన్ను అలాగే ఉంచుతారా? ఆ అమ్మాయికి ఆ పన్ను అలా ఉండాలి. అది అమ్మ, ఆ పన్నుని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకుండే ట్రీట్మెంట్స్తో పన్ను పొజిషనింగ్ బట్టి కిందికి తీసుకురావడం సాధ్యమవుతుంది, అంటే వరుసలోకి తీసుకురావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలా వదిలేయాలి అంటే వదలొచ్చు, కానీ మిగతా టీత్ని మూవ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పన్ను వేరు ఉంటుంది కదా లోపల, అది మీకు హిండరెన్స్ అవుతుంది, అంటే కొంచెం అడ్డున్నట్టు అవుతుంది. ఒక్కోసారి అవ్వకుండా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. మూడోది, ఇలా పన్ను మీద పన్ను వచ్చినప్పుడు ఆ పంటి పైన ఉండే ఎముక అనేది బాగా పల్చగా బ్రిటిల్గా ఉంటుంది. ఆ పన్నుని డిస్టర్బ్ చేసినా, పక్క పన్నుని డిస్టర్బ్ చేసినా అక్కడ బోన్ అనేది రిజార్బ్ అయిపోయి ఆ పన్ను లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో అన్నీ కూడా ఏంటంటే నిన్ను ఒకసారి ఎక్స్రే తీయడం ద్వారా తెలుస్తుంది, ఎగ్జామిన్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో విశాఖపట్నంలో పార్ద బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీ కండిషన్ ఖచ్చితంగా అడిగితే చెప్పొచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే పైన పన్ను డిస్టర్బ్ చేయకుండా మిగతా పళ్ళని పూర్తిగా వరుసలోకి 100కి 100% చేయవచ్చు. అది ఆన్ కేస్ ఎగ్జామినేషనే చెప్పగలుగుతాం. సో ఒకసారి విజిట్ చేయి. సో అది తీయకుండా కూడా చేయొచ్చు, అడిగితే చెప్తారు. రెండోది ఏంటంటే ఇలా వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు ఉండేటప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, క్లిప్పులు పెట్టుకోవచ్చండి. క్లిప్పులు కూడా ఏజ్తో బ్యారియర్ లేదు. మీకు ఏ ఏజ్ వాళ్ళ టీన్స్లో ఉన్నా, 20స్లో ఉన్నా, 30స్లో ఉన్నా, బోన్ సపోర్ట్ చేస్తే 40స్లో కూడా క్లిప్పులు పెట్టుకోవచ్చు. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. ట్రీట్మెంట్ తొందరగా మూవ్ చేయొచ్చు, కాంబినేషనల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. పంటి పైన అసలు కనపడకుండా ఉండే తెల్ల రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు పెట్టుకోవచ్చు. ఇలా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అస్సలు క్లిప్పులు వద్దు. ఇప్పుడు ఈ పాప కాల్ చేశారు,
ఈ ఏజ్లో 22 దాటిన తర్వాత క్లిప్పులు లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు అనుకుంటారు. అలా లేకుండా అలైనర్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అవి తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే మాత్రమే, అది పెట్టుకోవడం ద్వారా కూడా ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు, సందు పళ్ళు ప్రతిదీ కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్గా వస్తుంది. రిజల్ట్ 100% వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఫెయిల్యూర్స్ ఉండవు. సో ఎవరైనా అటెంప్ట్ చేయండి, నో అసలు ఇబ్బంది లేదు. ఈ క్లిప్పుల్ ట్రీట్మెంట్ అనేది మటుకు బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి, పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఒక్కసారి మీకు ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు, సందుపళ్ళు లాంటివి చక్కగా వరుసలో పేర్చుకున్నాయంటే అవి అలా ఉండిపోతాయి మీ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఇంకెప్పటికీ మీకు అవి ఉన్నాయని కూడా తెలియని ఛాయలు ఉండవు. సో ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా ట్రీట్మెంట్ చేయించుకుని తర్వాత రోజులంతా కూడా బ్యూటిఫుల్గా నవ్వచ్చు మీరు. పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోవడం చూస్తూ ఉంటాం, ఎందుకని అట్లా? చిగుర్ల జబ్బులు ఉండడం వల్ల చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోవడాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నామండి. జనరల్గా మన టీత్ అనేవి మన లైఫ్ టైం ఉండాలి, అంటే మనం చనిపోయే రోజు వరకు మనకి పళ్ళు ఉండాలి. కానీ ఈ మధ్య కండిషన్స్లో ఏంటంటే ఎర్లీ 20sలో, లేట్ 20sలో, 30sలో, 40sలో, 50sలో కూడా పళ్ళు లూజ్ అయిపోతున్నాయని వస్తారు. ఏజ్తో సంబంధం లేదు. కొంతమంది అనుకుంటున్నారు సరే వయసు పెరుగుతుంది కాబట్టి పళ్ళు రాలిపోవడం సహజమే, ఇది వృద్ధాప్యం అనుకుంటున్నారు, ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటున్నారు. బట్ నో, పళ్ళకి ఏజింగ్ లేదండి. మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం నోట్లో పళ్ళు ఉండాల్సిందే. కేవలం జబ్బులు, చిగుర్ల లోపల పెరిడాంటైటిస్ అనే జబ్బు వచ్చి మీరు దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే పళ్ళు లూజ్ అయిపోతూ ఉన్నాయి. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? జనరల్గా ఐడెంటిఫై చేయలేకపోవడానికి రీజన్ ఏంటి, పెరిడాంటైటిస్ అనే జబ్బుకి నొప్పి అనే లక్షణం ఉండదు. కానీ చాలామందికి నోట్లో మార్పులు విపరీతం కనపడతాయి. నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, చిగుర్లలోంచి బ్లడ్ వస్తుంటుంది, చిగుర్లకు చీమ్ పడుతుంటుంది, పళ్ళ మధ్యన గ్యాప్స్ పెరుగుతుంటాయి, పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి, పళ్ళు బలహీనంగా ఉంటాయి. మీరు ఏమి కొరకాలన్నా పళ్ళు కొరకడానికి బలంగా లేనట్టు మీకు అనిపిస్తుంది. ఇది చిగుర్ల జబ్బు లక్షణాలు. ఇలాంటివి ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్, అసలు ఒక్కరోజు చేసుకునే మీరు ట్రీట్మెంట్తో చిగుర్ల జబ్బుని పూర్తిగా నయం చేసుకొని మీ పళ్ళు ఊడిపోకుండా పూర్తిగా ఆపచ్చు. పళ్ళు ఒక్క పన్ను కదులుతున్నప్పుడన్నా కనీసం మీరు రాగలిగితే ఒక్క పన్ను తీసేసినా మిగతా పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం ఆపచ్చు. సో అశ్రద్ధ చేయడం వల్ల గట్టిగా హాయిగా అన్నం తినడానికి ఉండాల్సిన పళ్ళు ఊడిపోవడం తప్ప మనం చేసుకునేది ఏమీ లేదు. పేషెంట్లు అందరూ వస్తున్నారు, పళ్ళన్నీ కదిలిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి వస్తున్నారు. బట్ యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పేది ఏంటంటే పళ్ళు ఊడిపోయాక వచ్చే కన్నా జబ్బు వచ్చినప్పుడే రండి, ఐడెంటిఫై చేసి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీ సొంత పళ్ళతో మీరు లైఫ్ టైం ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ పేరు? మేడం నా పేరు మన్యం మేడం. ఓకే, మాట్లాడండి. చెప్పండి సార్ ప్లీజ్. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం నాకు 52 సంవత్సరాలు నా వయసు మేడం. ఓకే సార్. అది అనుకోకుండా పన్ను నొప్పి వచ్చేసి ఊగులాడుతూ కొన్ని పనులు ఊసిపోయినాయి మేడం. రైట్, ఓకే. అది ఎప్పుడు చూపించుకుందామన్నా నాకు వీలు కాక రాలేదు మేడం హాస్పిటల్. నేను డ్రైవర్ అండి, కార్ డ్రైవర్. ఓకే. అదే మేడం మిమ్మల్ని కలుద్దామని 2-3 సార్లు ట్రై చేశాను కానీ కలవడం కుదరలేదు మేడం నాకు. పర్లేదు సార్, అంటే మీరు మీ నోట్లో ఉండే డిసీజ్ని నయం చేసుకోండి. 52 సంవత్సరాలకే పళ్ళు ఊడిపోతే మిగతా రోజులన్నీ ఎలా తింటారండి? అన్నం తినాలి కదా. మీరు యాక్టివ్గా మీరు ఏ పని చేసుకోవాలన్నా చేసుకోవాలంటే ఆ పళ్ళ ప్లేస్లో కొత్త పళ్ళు పెట్టుకోవచ్చు మనం, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ పళ్ళు ఊడిపోవడానికి కారణమైన చిగుళ్ళ జబ్బును నయం చేసుకుని నోటిని శుభ్రంగా చేసుకోండి. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళకి ఎముకకి పాకకుండా మీరు తినే అన్నం ద్వారా లోపలికి వెళ్లకుండా ఫస్ట్ శుభ్రంగా ఉంటారు. రెండోది, పోయిన పళ్ళ ప్లేస్లో ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు చాలా గట్టిగా పర్మనెంట్గా పెట్టగలుగుతున్నాం. ఇచ్చుకోండి. హైదరాబాద్లోనే ఉంటారు కదా, హైదరాబాద్లో 50కి పైగా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు ఏ బ్రాంచ్కి వచ్చినా డాక్టర్ గారు మీతో మాట్లాడతారు, మీకు చేయవలసిన ట్రీట్మెంట్ చెప్తారు. చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, బలంగా కూడా తయారవుతారు. ఇందాక మీరు కూడా చెప్తున్నారు నోటి నుంచి దుర్వాసన రావడం చూస్తుంటామని, అని ఎందుకు వస్తుందండి? చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి, కానీ చాలామంది మాస్క్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నోట్లోంచి దుర్వాసన అనేది అది ఎంబారసింగ్ ప్రాబ్లం. చేయి అడ్డం పెట్టుకుని మాట్లాడడం, లవంగాలు ఇలాచీలు తినేయడం, లేకపోతే మౌత్ ఫ్రెషనర్స్ ఇప్పుడు కొత్త హ్యాబిట్ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఆ బ్యాడ్ బ్రీత్ని కవరప్ చేసుకోవడానికి అలా అస్సలు చేయొద్దండి. నోట్లోంచి మీరు 2 పూట్ల ఫస్ట్ టిప్ ఏంటంటే బ్రషింగ్ 2 times చేసుకునే అలవాటు లేని వాళ్ళకి నైట్ టైం కూడా బ్రష్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అది కేవలం బ్రషింగ్ ప్రాబ్లం అయితే బ్యాడ్ బ్రీత్ హాలిడోసిస్ తగ్గిపోతుంది.
అలా కాదు, మీరు నైట్ టైం బ్రష్ చేసుకున్నా కూడా మీకు తగ్గట్లేదు అంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం. పుచ్చిపోయిన పళ్ళు ఉండడము, అయితే చిగుర్లలో జబ్బులు ఉండడము, నోట్లో అల్సర్స్ లాంటివి ఉండడము, జ్ఞానదంతాల చుట్టూ చీమ్ బట్టి గడ్డలు గడ్డలుగా అవ్వడము, ఇట్లాంటి సమస్య వల్లే నోట్లో స్మెల్ వస్తుంది. ఒకే ఒక్క రోజు 1 గంట సేపు మీరు డాక్టర్ గారిని కలవడం ద్వారా ఈ ఎంబారసింగ్ ప్రాబ్లం మీకు మీరు అనుభవించేది, పక్కనోళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడేది అలా చిటికలో తగ్గిపోతుందండి. అసలు మీరు క్యారీ చేయడం మటుకు మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సజెషన్స్ అండి.